బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం. 40 ఏళ్లుగా 42 ఏళ్లుగా ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు. 153 కులాలు. మీరు లేకపోతే నాగరికత లేదు, మీరు లేకపోతే సమాజ హితం లేదు. ఈరోజు నాగరికతకు, మన సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం వెనుకబడిన వర్గాలు. ఒక విషయం మీరు ఆలోచిస్తే, రజకులున్నారు. రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు, ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి. అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని. తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా చెరువులు, దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి, అవి కూడా తీసేశారు. ఇస్త్రీ పెట్లు ఇవ్వడం తీసేశారు. టీటీడీ దేవాలయాలు, ఆసుపత్రుల్లో మీకే కాంట్రాక్టులు ఉండేటివి. ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి. దోబీ ఘాట్లకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ విధంగా కోరబ, యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చాం, అవి కూడా తీసేశారు. బంజర భూముల్లో పశువులు మేపుకోవడానికి 559 జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో అవి చేస్తామని యాదవులకు హామీ ఇస్తున్నా. వడ్డెర చాలా ఎలాబరేట్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. ఏవైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకొని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. అలాంటి వారికి ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమనాలని అర్థం కావడం లేదు. తప్పకుండా వడ్డీలకి న్యాయం చేసే బాధ్యత ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది సాధించి తీరాలి. దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్డీ కులానికి హామీ ఇస్తున్నా. ఈశ్వ బ్రాహ్మణులు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఈశ్వ బ్రాహ్మణ్ గాని, నూర్ భాషా, దూదేకుల ముస్లిం, మత్స్యకారులకైతే 217 జీవో రద్దు చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, 217 జీవోని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. ఇవే కాకుండా చేనేత, ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు, అనేక విధాలుగా ఇబ్బంది చేశారు. 217 జీవో రద్దు చేస్తాం. పాత జీవో ఉండేది, దాన్ని కావాలని ఇచ్చేశారు. ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం. ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. నాయి బ్రాహ్మణ్ కానీ, కుమ్మర, మేదరి, గీత కార్మికులు, వాల్మీకి బోయ, అరటిక, ఎంబీసీ, పాల ఏకిరి, నగరాలు, కృష్ణ బలిజ, పూసల, దాసరి, అదేవిధంగా బొందిలి, తూర్పు కాపు, నాగవంశం, గాండ్ల, తెలుకుల, పెరిక, ముదిరాజ్, భట్రాజు, సగర, కళింగ కోమటి,
కళింగ వైశ్య, పొందర, కోరాకుల, పాల ఏకరి, జంగం, రెడ్డిక, అయ్యారక, కొప్పుల వెలమ, గవర, కుంచటి, ఒక్కలిగా, మొదలయ్యార్, అగముడి మొదలయ్యార్, శిష్ట కరణం, చాత్తాడ శ్రీ వైష్ణవ, వీర శైవ లింగాయత్, సూర్య బలిజ, అతిరస, వన్యకుల క్షత్రియ. ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను. ఇవి కాకుండా మొత్తం 157 కులాలున్నాయి. 153 కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా, మీకు పనులు జరిగినా, మీకు ఏమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతోనే వచ్చింది. ఈరోజు వేదిక పైన ఉన్నారు, నాయకులందరినీ చూశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాధితులే. ఇక్కడే అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక్కడే ఈ యొక్క రవీంద్ర, కొల్లు రవీంద్ర ఎక్కడో